హాయ్ అండి, అత్తారింటి గుమ్మములకు స్వాగతం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సింపుల్ అండ్ టేస్టీకి సాంబార్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేసేయండి. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ పప్పుని వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకోండి. ఇలా పప్పు కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులోనే ఆయిల్ కూడా వేసుకొని ఉడికించుకుందామండి. నేను ఆయిల్ కూడా ఇందులోనే వేస్తున్నాను. కొంచెం మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. పప్పు బాగా ఉడికిద్ది. ఈలోపు చింతపండుని తీసుకొని ఇలా నానబెట్టుకుందామండి వాటర్ వేసుకొని. క్యారెట్ ముక్కలు, బెండకాయలు ఇలా కట్ చేసుకోండి. కొబ్బరి కూర వేస్తున్నానండి సాంబార్లో కొబ్బరి కూర వేస్తే బాగుంటుంది. పప్పు ఉడికిపోయింది. ఇలా మెత్తగా పప్పు గుత్తుతో నలుపుకోవాలి. ఇందులోనే వాటర్ వేస్తున్నానండి. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. తర్వాత మనం చింతపండు వేస్తాం కాబట్టి అది ఈక్వల్ అయిపోతుంది. ఇందులోనే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇందులోనే మనం కట్ చేసుకున్న బెండకాయలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం. నేను ఇందులోనే వంకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుందాం. సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. మీకు ఎంత సరిపోతుందో చూసుకొని సాల్ట్ వేసుకోండి. అన్నీ ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇందులోనే ఆనియన్స్ కూడా వేస్తున్నామండి. చిన్ని ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఈ సైజులో ఆ ఉల్లిపాయలు వేసుకోండి. సాంబార్కి బాగుంటాయి. ఇలా ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. దీన్ని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మరిగిపోతుంది. ఇలా పొంగు వచ్చేస్తుందండి సాంబారు. చూడండి. ఇంకో 10 మినిట్స్ తర్వాత ఇలా మరుగుతుందండి దగ్గరికి. ఇందులోనే చింతపండు గుజ్జు వేసుకుందాం. ఇందులో నేను కొంచెం వాటర్ కూడా వేస్తున్నానండి. మనకి పులుపు టేస్ట్ అనేది అంతా ఈక్వల్గా సరిపోవాలి కాబట్టి చూసుకుంది. ఈ స్టేజ్లోనే ఉప్పు పులుపు కూడా టేస్ట్ చేసి చూసుకోండి. మూత పెట్టి మరిగించుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా దగ్గరికి మరుగుతుందండి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్లో మరుగుతుంది. ఇందులోనే సాంబార్ పౌడర్ వేస్తున్నానండి. 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసానండి. ఇందులోనే మనం కొబ్బరికాయ కోరుకున్నాం కదా, అది కొంచెం జల్లుకుందాం. ఇలా ఒకసారి కలుపుకొని మరిగించుకుందామండి. చూడండి. సాంబార్ అనేది 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా దగ్గరికి మరుగుతుంది. మనం తాలింపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. జీలకర్ర కూడా వేసుకుందాం. ఎండుమిర్చి ఇవి ఇలా ఫ్రై చేసుకుందాం. కరివేపాకు చూడండి, ఇలా ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి. అసలు టేస్ట్ తాలింపులోనే ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న సాంబార్ని ఇందులోనే వేసేసుకుందాం. చూడండి, సాంబార్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.